కేసీఆర్ గారి ఈ 24 సంవత్సరాల రాజకీయ మొత్తం ప్రస్తావనలో కేసీఆర్ గారు ప్రజలకు అడుగడుగున ఏం కావాలో తెలుసుకొని అన్ని జిల్లాలు పర్యటించి తెలంగాణ అంతా పర్యటించి ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన కేసీఆర్ గారికి ఉన్నది. సో మేము మళ్ళీ రాబోయే కాలంలో డెఫినెట్గా అధికారంలోకి వస్తాం. ఎందుకనంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ఎందుకు వేసినాం రా నాయన ఓటు అనేటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెచ్చుకున్నారు. దానికి నిదర్శనం అనేక సందర్భాల్లో మీరు గ్రామాలకి వెళ్ళినా లేకుంటే ఎక్కడైనా మీరు బయటలు తీసుకుంటే కూడా చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఎందుకనంటే వీళ్ళు అధికారంలోకి రావడానికి అలవిక అనే హామీలన్నీ ఇచ్చిండ్రు. ఆ హామీలన్నీ నెరవేర్చే పరిస్థితులు లేరు ఇలా. ఎందుకనంటే బహుశా 420 హామీలు ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఈ 420 హామీలలో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేరు. నెరవేర్చే పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. ముఖ్యంగా 6 గ్యారంటీలు అని చెప్పిండ్రు. 6 గ్యారంటీలు 100 రోజులు అన్నారు. 100 రోజులు దాటి ఇలా 300 రోజులు అయింది. అంటే ఈ 400 రోజులల్లో 6 గ్యారంటీలు పూర్తిగా అమలు జరగలేదు. ఒకటి బస్సు ఫ్రీ అని పెట్టిండ్రు. బస్సు ఫ్రీ అని పెట్టిండ్రు. ఇలా మహిళలకు పంచాయతీ పెట్టిండ్రు. ఇలా మహిళలకు పంచాయతీ పెట్టి చికెలు పట్టు కొట్టుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఇలా మహిళలు అంటుండ్రు, నేను బస్సు ఎందుకు పెట్టిండ్రు, మమ్మల్ని రోడ్డు మీదకి తెచ్చిండ్రు, నిలబడడానికి జాగలేదు, కూర్చోవడానికి జాగలేదు, ఈ మహిళలు ఎక్కినటువంటి బస్సులలో పురుషులు ఎక్కే పరిస్థితి లేదు, వీళ్ళు ఎవరు పెట్టమన్నారు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఇంక కొంచెం ముందుకు పోతే చిన్న గొడవైన భార్య అలిగిపోతుంది ఇంటికి బస్సు ఫ్రీ ఉన్నది కాబట్టి. అంటే బస్సును కూడా మిస్యూజ్ చేసే పరిస్థితి వచ్చిందని కూడా చాలామంది మాట్లాడుకుంటారు. ఇవన్నీ ప్రజలు మాట్లాడుతున్నాయి. రెండోది చీటికి మాటికి కూడా షాపింగ్ల కోసం అని పోతున్నటువంటి పరిస్థితి. దీనివల్ల అసలు ఎవరైతే ఉద్యోగానికి వెళ్ళేటువంటి వాళ్ళు, ఎవరైతే స్టూడెంట్స్ బస్సుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకి అందకుండా ఇది వృధాగా అయిపోయిందని మహిళలు మాట్లాడుతున్నటువంటి సంభాషణ మీకు చెప్తా ఉన్నా. ఇంకేం జరిగింది ఇలా ఇప్పుడు మహిళలకు ఈ గృహిణులకి మహాలక్ష్మి కింద 2500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఈ రోజు వరకు ఒక్క రూపాయి ఇయ్యలే కదా. ఒక్క మహిళకు 2500 రూపాయలు ఇచ్చినట్టు ఎక్కడన్నా ఉందా? 2500 ఇంటూ ఇలా 13 నెలలు ఎంత అప్పు పడ్డరు వీళ్ళకు? ఇలా 2000 పింఛను 4000 రూపాయల పెన్షన్ చేస్తామని చెప్పిండ్రు వృద్ధాప్యులకు. పెద్దమ్మ ఎంబడే పోయి తెచ్చుకో, నేను ఎంబడే ఇస్తా, నీకు అధికారంలోకి రాగానే ఇస్తా, 2000 కాదు 4000 ఇస్తా వచ్చే నెల నుంచి అని చెప్పిండ్రు. ఇలా మరి ఏడాది దాటింది, 13 నెలలు అయింది. ఈ 13 నెలల్లో 2000 రూపాయల పింఛన్కి ఏ ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఉన్న 2000 రూపాయల పెన్షన్ను 2 నెలలుగా బాకీ పడ్డరు. ఇప్పుడు 4000 రూపాయలకు బదులు 2000 ఇస్తుండ్రు. ఆ 2000 ఇక 13 నెలల నుంచి ఇవ్వాలి. ఇలా దాంతోపాటు 2 నెలలు డ్యూ ఉన్నారు. ఇంకా అంటే గిన్నె అబద్ధాలు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. 2 లక్షల రుణమాఫీ 41 లక్షల మందికి చేస్తామని ఆనాటి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం. తీరా 30,000 కోట్లు బడ్జెట్లో పెట్టిండ్రు. 30,000 బడ్జెట్లు పెట్టి 21,000 కోట్లు మాత్రమే మొత్తము శాంక్షన్ చేసినట్టున్నారు. 21,000 కోట్లు శాంక్షన్ చేస్తే ఇలా వల్ల రైతుల ఖాతాలకు అందింది మాత్రం 10 నుంచి 12,000 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలు అందినాయి. మరి మీరు చేసింది ఎక్కడ? మీరు ఎక్కడ చేసిండ్రు? మేము రైతు భరోసా 10,000 ఇచ్చినాం రైతు బంధు కింద. మేము రైతు భరోసా కింద 15,000 ఇస్తామని చెప్పిండ్రు. 15,000 వెంటనే మీరు పోయి తెచ్చుకోండి అని చెప్పిండ్రు. మరి రైతు భరోసా ఇప్పుడు 13 నెలలు అయింది, రైతు భరోసా పడలేదు. రైతు కూలీలకు ఇస్తామని చెప్పిండ్రు, కౌలు రైతులకు ఇస్తామని చెప్పిండ్రు. ఏడపోయినాయి ఇవన్నీ? కౌలు రైతులకు నెలకు 1000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, 12 నెలలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఒక్క రూపాయి ఇవ్వాలి. ఇలా రైతు భరోసాకి ఏమంటుండ్రు? 15,000 కాదు 12,000 ఇస్తామనేసి మళ్ళీ దాన్ని కుదిస్తున్నారు. ఇంకా దాంతోపాటు ఏం చేస్తుండ్రు? సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తారు. అయితే ఇప్పుడు మీరు అనేది ఏంది? ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంవత్సర కాలంలో ఈ 1 ఇయర్ పాలనలో కాంగ్రెస్ ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి గారి పాలనలో మొత్తం ఈ తెలంగాణ ప్రజలకు జరిగింది మొత్తం ఏంటంటే ఈ ఏడాది పాలనలో అలసత్వం,
నిర్లక్ష్యం, ఢిల్లీకి బానిసత్వం. ఈ మూడు తప్ప తెలంగాణ